నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం, కువైట్ లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కానీ పోలీసులు కానీ నిరంతరం భద్రతా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి, తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్ లో ఉన్న ప్రార్థనా మందిరాలు, మసీదులు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ అలాగే వాటిల్లో బాంబు పేలుళ్లు పేల్చాలని చెప్పేసి కొందరు ఉగ్రవాదులైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు నిఘా వర్గాల ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం అందింది. కువైట్ జాతీయ భద్రతను కాపాడటానికి మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి కువైట్ అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే మనం చూసుకుంటే భద్రతా దళాలు నిషేధిత సంస్థలతో, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ఒక అరబ్ ప్రవాసుల్ని అరెస్టు చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ దేశంలోని ప్రార్థనా స్థలాలను లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు భూదాడికి ప్లాన్ చేస్తూ ఉన్నట్లు నిందితుడు వెల్లడించాడనమాట. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కువైట్ లోని మసీదులు ఏవైతే ఉన్నాయో శుక్రవారం రోజైతే చాలా మంది ముస్లిం సోదరులు మనం చూసుకుంటే ఆ యొక్క మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటప్పుడు ఆ యొక్క మసీదులను టార్గెట్ చేసి అందులో బాంబు పెట్టి అలాగే ఆ యొక్క మసీదులను పేల్చివేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో వాళ్ళు వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం రావడంతో ఆ యొక్క అరబ్ ప్రవాసుని అరెస్ట్ చేసి పేలుడు పదార్థాలు అలాగే దానికి సంబంధించిన పరికరాలు అతన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలు కూడా మనం చూసుకుంటే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ ఉగ్రవాద సంస్థలకు మనం చూసుకుంటే వాళ్ళైతే పనులు చేస్తూ ఉన్నారనమాట. ఇది కువైట్ దేశ భద్రతకు ముప్పని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసుల యొక్క భద్రతను రక్షణ కోసం రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ పెద్ద ముప్పు నుంచి మనం చూసుకుంటే కువైట్ ప్రజలు తప్పించుకోవడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.